హలో నెగిటివ్ రివర్స్, మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీ ఒపీనియన్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దేస్తున్నారు. మీరు బతికేదే సినిమా మీద. నిజంగా సినిమా అనే టాపిక్ లేకుండా మీరు బతకండి చెప్తా. చేసుకోండి వీడియోలు, వేరే వీడియోలు చేయండి. మీకు రాదు. ఇది ఒకటి ఫ్రీగా దొరికింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. ఇక తెగ చెప్పేయటం ఎవరు పడితే వాళ్ళుగా. మీ వల్ల మన రాష్ట్రానికి, దేశానికి చాలా లాస్. సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. కొన్ని కోట్ల ట్యాక్స్ జనరేట్ అవుతుంది. ఏదో ప్రజలకు డబ్బులు ఆదా చేస్తా అంటారు. మీరెవరే ప్రజలకు డబ్బులు ఆదా చేయడానికి? మందు తాగేవాడిని ఆపుతున్నారా? సిగరెట్ తాగేవాడిని ఆపుతున్నారా? ఎంటర్టైన్మెంట్, నచ్చిన హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, ఇంకా లొకేషన్స్ ఉంటాయి, ఏదో ఒకటి చూసి వస్తారు. మీరు అంతగా సినిమాల మీద బతకాలంటే సినిమాలో ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది, అది చెప్పండి. నెగిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు. అంతే. నేను కూడా రివ్యూస్ చెప్తాను, కేవలం పాజిటివే చెప్తాను. కష్టం విలువ తెలిసినోడు ఎవడు వేరే వాళ్ళని నాశనం చెయ్యడు. తెలుగు సినిమా ఇండియా నేలే టైంలో మీరేంద్రా నాయన? ప్రతిదీ తెగేదాకా లాక్కండి. ఫ్యూచర్లో రివ్యూ అనే మాటే లేకుండా చేస్తారు. పాజిటివ్ చెప్పాలని రూల్ ఏం లేదు, బట్ ఫెయిల్ అయిన పట్టుకొని ఊరంతా ఫెయిల్ అయింది అని చెప్పండి. ఏమవుతుందో చూడండి. ఇది నెగిటివ్ రివ్యూస్ మీద నా రివ్యూ. థ్యాంక్ యూ.